గుడ్ ఈవినింగ్. కేశవానంద భారతి ఈ పేరు వినగానే మనకు 1973 సంవత్సరానికి సంబంధించిన కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మనకు జ్ఞాపకం వస్తుంది. ఆ కేసు గురించి ఇప్పుడు మాట్లాడుకోవడానికి గల కారణం ఏమిటంటే, శ్రీ కేశవానంద భారతి గారు నిన్న పరమపదించడం జరిగింది. వారు దేవునిలో ఐక్యమైపోయారు. వారే ఈ 1973కి సంబంధించిన కేశవానంద భారతి గారు. అప్పుడు కేరళలో అమలు చేస్తున్న భూ సంస్కరణల చట్టానికి వారు ఆందోళన తెలుపుతూ ఇది మా హక్కులను హరించేటట్టుగా ఉంది అని సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 13 మంది జడ్జిలతో ఒక బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బెంచ్ ఏంటంటే, దీన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటారు. కాన్స్టిట్యూషన్ బెంచ్లో అతి ముఖ్యమైన రాజ్యాంగానికి సంబంధించిన విషయాల్ని చర్చించేటప్పుడు ఒకరు, ఇద్దరు, ముగ్గురు జడ్జీలు కాకుండా కనీసం 5 జడ్జీలు ఉండేటట్టుగా ఏదైనా బెంచ్ని ఏర్పాటు చేస్తే, బెంచ్ అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్, ఒక బెంచ్ని ఏర్పాటు చేస్తే దాన్ని కాన్స్టిట్యూషన్ బెంచ్ అని అంటారు. అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాన్స్టిట్యూషన్ బెంచ్లో కనీసం ఎంతమంది జడ్జీలు ఉంటారు అంటే 5 జడ్జీలు ఉంటారు. కానీ ఈ కొన్ని సందర్భాల్లో మనం చూసాము 7 జడ్జీలు, 9 మంది జడ్జీలు, 11 మంది జడ్జీలు చూసాము. అందరికంటే ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ మంది జడ్జీలు ఉన్న కేసు ఏదంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. దాంట్లో 13 మంది జడ్జీలు ఉండడం జరిగింది. అయితే ఈ 13 చూడండి, 5, 7, 9, 11, 13 అనేది మనకు అది బేస్ సంఖ్యను సూచిస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? ఒకవేళ జడ్జీల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు వారు కనుక జడ్జిమెంట్, ఈ తీర్పులు కనుక వివిధ రకాలుగా ఇవ్వవలసి వస్తే అప్పుడు దాన్ని కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు కనీసం 7 మంది, 13లో 7 మంది ఏదైతే తీర్పిస్తారో దాన్ని అంతిమ తీర్పుగా భావించడం జరుగుతుంది. సో ఈ కేసులో జరిగింది కూడా అదే. 7 జడ్జీలు ఒకవైపు, ఇక 6 జడ్జీలు ఒకవైపు ఈ విధంగా తీర్పునివ్వడం జరిగింది. అయితే ఈ తీర్పు ప్రకారంగా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పింది అంటే, ఆర్టికల్ 368 ప్రకారంగా రాజ్యాంగాన్ని సవరించే హక్కు రాజ్యాంగం పార్లమెంటుకే కట్టబెట్టింది. కానీ ఇప్పటి నుంచి ఈ రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు ఆ మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చకూడదు అని చెప్పింది. అయితే ఆ మౌలిక స్వరూపం ఏమిటి అని సుప్రీంకోర్టు ఆ కేసులో చెప్పకపోయినా కూడా తర్వాత రకరకాల కేసుల్లో ఈ మౌలిక స్వరూపం అంటే ఏంటో స్పష్టంగా మనకు తెలిసింది. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాజ్యాంగంలోని మౌలిక స్వరూపం గురించి ఎన్నవ ఆర్టికల్లో చెప్పబడి ఉంది అని క్వశ్చన్ వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఇది ఎక్కడా చెప్పబడలేదు. రాజ్యాంగంలోని మౌలిక స్వరూపం గురించి ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా వచ్చింది తప్ప రాజ్యాంగంలో మౌలిక స్వరూపం గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. సో వారు పరమపదించారు కాబట్టి నిన్నే ఈ కేసు గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక నేను ఇప్పుడు మిగతా పాయింట్స్ ఒకసారి ఓపెన్ చేస్తాను. ఒకసారి ఈ డాక్యుమెంట్ చూడండి. సో ఇది మన నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. చూడండి, ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డేస్ అనేవి ఎందుకు జరుపుతారు, ఈ దినోత్సవాలు ఎందుకు, అది జాతీయంగా కావచ్చు, అంతర్జాతీయంగా కావచ్చు, ఎందుకు అనంటే ఆ రోజున ఒక ప్రత్యేకమైన అంశం గురించి చర్చించుకొని అందరికీ తెలిసేటట్టుగా మనం ప్రవర్తించాలి. అంటే అందరికీ తెలిసేటట్టు, అంటే క్రియేటింగ్ అవేర్నెస్. సో అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ డేస్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. రైట్. అలాగే దీంట్లో వచ్చిన పాయింట్ ఏమిటి, ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ న్యూక్లియర్ టెస్ట్. అది ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆగస్టు 29న. రైట్. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇది ఏం అవేర్నెస్? ఇది ఈ న్యూక్లియర్ వెపన్ టెస్ట్ ఎక్స్పోజర్స్ వలన లేదా మిగతా న్యూక్లియర్ ఎక్స్పోజర్స్ వలన ఎఫెక్ట్స్ ఏముంటాయి, చెడు ఫలితాలు ఏముంటాయి అని ప్రపంచం అంతా తెలిసేటట్టుగా చెప్పడానికి
చర్చించుకోవడానికి ఈ యొక్క తేదీని మనం ఇంటర్నేషనల్ డే ఎగెనెస్ట్ న్యూక్లియర్ టెస్ట్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి ఈ క్వశ్చన్, హౌ మెనీ న్యూ సబ్మెరైన్స్ దట్ ఇండియన్ నేవీ ఈజ్ ప్లానింగ్ టు ఎక్వైర్. ఆల్రెడీ మన దగ్గర సబ్మెరైన్స్ ఉన్నాయి. సబ్మెరైన్స్ అంటే ఏమిటిది? జలాంతర్గాములు. ఇది నీటి అడుగున పయనిస్తాయి. సో ఎవరికి తెలీదు. ఇది ప్రపంచంలో ఉన్న ఈ ప్రముఖమైన దేశాలన్నిటి దగ్గర ఉంది. అలాగే భారతదేశం దగ్గర కూడా సబ్మెరైన్స్ ఉన్నాయి. అయితే మళ్ళీ భారతదేశం కొన్ని కొత్త సబ్మెరైన్స్ని తీసుకోవాలి అని ఆలోచిస్తుంది. అయితే అవి ఎన్ని? దీనికి సంబంధించిన ప్రక్రియ సెప్టెంబర్ 2020 అంటే ఈ నెలలోనే మొదలవుతుంది. అయితే మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే అవి ఎన్ని తీసుకోవాలని యోచిస్తుంది. రైట్, చూడండి ఇక్కడ 24. ఒక్క నిమిషం ఇది చూడండి. సో 24 కొత్త సబ్మెరైన్లు తీసుకోవాలని భారతదేశం ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా సెప్టెంబర్ 2020 అంటే ఇదే నెలలో స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈరోజే జరిగింది, సక్సెస్ఫుల్గా మనం ప్రయోగించాం దీన్ని, అంటే టెస్ట్ చేసాం మనం. అదేంటంటే డిఆర్డిఓ ద్వారా ఒక టెస్ట్ ఫ్లైట్ అనేది జరిగింది. అది ఏమిటి అంటే హైపర్సోనిక్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ వెహికల్. ఇది దేనికి అంటే భవిష్యత్తులో హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ని మనం తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆల్రెడీ ఒకసారి జూన్ 2019లో మనం టెస్టులు జరిపాము. అప్పుడు విజయవంతము, ఇప్పుడు విజయవంతమే. ఇది మన స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకుంటున్న HSDTV. జ్ఞాపకం పెట్టుకోండి, HSDTV అంటే ఏంటో జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే భారతదేశానికి సంబంధించి మన టెక్నాలజీ ప్రకారంగా ఇది ఒక మనకు పెద్ద అచీవ్మెంట్. అది ప్రయోగించబడిన తేదీ, అది టెస్ట్ చేసిన తేదీ ఏంటంటే ఈరోజు సెప్టెంబర్ 7, 2020. దాన్ని HSDTV అని, హైపర్సోనిక్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ వెహికల్ అని అంటాం మనం. రైట్, సో దీన్ని తయారు చేసింది ఎవరు? DRDO. సో ఈ పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకోండి. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మళ్ళీ మరిన్ని కరెంట్ అఫైర్స్తో తర్వాత క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.